హాయ్ అండి. భారతదేశం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని 7.0 నుంచి 7.2% వృద్ధిని సాధిస్తుందని మనకి డెలైట్ ఇండియా ఎకానమిక్ అవుట్లుక్ అనేది తెలిపింది. అలానే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మూడవసారి అధికారం చేపట్టాక జూలైలో ప్రవేశపెట్టిన బడ్జెట్ వికసిత భారతం లక్ష్యంగా ఎన్నో రంగాలను సమతుల్యం చేస్తూ కేటాయింపులు చేయడం ఈ రకమైన వృద్ధి రేటు అంచనాకు మాత్రం ఒక కారణమనే చెప్పుకోవచ్చు. దశాబ్ద కాలంగా దేశంలో కొనసాగుతున్న అనేక సంస్కరణల ఫలితంగా ప్రపంచం మొత్తం ఆర్థిక మాధ్యమంలో చిక్కుకున్నా కూడా మన భారతదేశం మాత్రం అభివృద్ధి మార్గంలోనే పురోగమిస్తుంది. ఆర్థిక పరమైన సంస్కరణలు, సరళమైన పన్ను విధానాలు మన వ్యవసాయ రంగానికి ప్రోత్సాహాన్ని ఇస్తూనే యువతకు ఉపాధి మరియు స్వయం ఉపాధి కల్పన వేగవంతం చేయడం, ఎంఎస్ఎంఈలకు ఆర్థిక నైతిక మద్దతును కొనసాగించడం, పాలనలోని అవినీతిని అరికట్టి ప్రజలకు మేలు చేయడం, పేద ప్రజలకు కొనుగోలు శక్తిని పెంచడం, ఇలాంటి ఎన్నో అంశాలపై మన భారతదేశం స్థిరమైన ఆర్థిక శక్తిగా ఎదగడంలోనే దోహదపడుతున్నాయి.